దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ యొక్క వివాహము ఇలా ఏర్పాటు చేసిన దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కుటుంబీకులకు అలాగనే పెళ్లి కుమారుడు అంతోని బాబుకి అలాగనే మెర్సీకి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించిన దైవ సేవకులు 50 మందికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మరి శ్రేష్టమైన మాటలు దైవజనులు అభిషేక్తులు ప్రకాష్ రాజయ్య గారు వినిపించి ఉన్నారు. మరి పెద్దగా ఈ పెళ్లిలో ఫంక్షన్లలో వర్తమానం చెప్పడం మానేశాను. ఎందుకనంటే ఎంత మర్మాలు చెప్పినా వినే స్థితిలో మీరు ఉండరన్న విషయం నాకు తెలుసు. ఎన్ని మాటలు చెప్పినా మీ మైండ్లో ఎక్కవన్న విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు తొందరగా అయిపోతుంది, తొందరగా అన్నదిని ఫోటో తీసి వెళ్ళిపోవాలన్న మైండ్లో ఉంటారన్న విషయం నాకు తెలుసు. కానీ అయినా తప్పదు కదండి. మనం ఏం వండుకున్నా ఉప్పు ఎంత ప్రాముఖ్యమో, ఏం వండుకున్నా ఉప్పు లేకపోతే ఆ వంట రుచిగా ఉండదు. అలాగనే మనం ఎంత వైభవంతో వివాహం చేసుకున్నా వాక్యం లేకపోతే మరి ఆ కార్యక్రమము తీవ్రకరంగా ఉండదు. కాబట్టి కొన్ని మాటలు చెప్పి నేను వివాహంలోనికి వెళ్తాను. ప్రియులారా, ఈ దినం మనం ఎక్కడికి వచ్చి ఉన్నామంటే వివాహానికి వచ్చి ఉన్నాం. మన భాషలో చెప్పాలంటే పెళ్ళికి వచ్చి ఉన్నాం. ఈ పెళ్ళిని వివాహం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఈ యొక్క వివాహం ఏమంటారంటే మ్యారేజ్ అని అంటారు. మ్యారేజ్. ఈ మ్యారేజ్ని తెలుగులో ఎలాగైతే వివాహము పెళ్ళి అంటారో అదే రీతిలో మ్యారేజ్ని వెడ్డింగ్ అని కూడా అంటారు. వెడ్డింగ్ అని అంటారు. ఎక్కడికి వచ్చారంటే వెడ్డింగ్కి వెళ్ళొచ్చామని అంటారు. నా ప్రియులారా, ఈ వెడ్డింగ్ అనబడిన పదంలో మొదటి అక్షరం ఏంటంటే డబ్ల్యూ అన్న మాట ఉంటుంది. డబ్ల్యూ. ఈ డబ్ల్యూలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు దాచాడు. వెడ్డింగ్ అని అంటే డబ్ల్యూ. ఈ డబ్ల్యూలో ఉన్న ఒక 2, 3 లేక ఒక 4 విషయాలు మాత్రం చెప్పి వివాహంలోనికి మనం వెళ్దాం. ఈ వివాహం చేసుకున్న వారు అంటే ఈ వెడ్డింగ్ చేసుకున్న వారిలో ఈ యొక్క 3 కార్యక్రమాలు ఉండాలి. లేకపోతే ఈ 4 కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 అంటే, నెంబర్ 1 వెడ్డింగ్ అని అంటే అర్థము డబ్ల్యూలో ప్రారంభించబడుతున్న పదం వెల్కమ్. వెల్కమ్ అన్నమాట మొదటి అక్షరంలో ప్రారంభించబడుతుంది. వెల్కమ్ అని అంటే అర్థం ఏంటంటే లోపలికి రమ్మని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునగాక. లోపలికి రమ్మని అర్థం అంటే వెల్కమ్ చేయటం. మీరు గమనించాలంటే మనం ఇక్కడ ఈ దినము కూడా మరి ఎంట్రన్స్లో వెల్కమ్ అనబడిన బోర్డు ఉంటుంది అని అనుకున్నాను. నేను చూడలేదు, ఉంటుందని అనుకుంటాను. ఏ వివాహానికి వెళ్ళినా వెడ్డింగ్ అనబడిన పదం కనపడుతుంది, వెల్కమ్ అనబడిన పదం కనపడుతుంది. అంటే లోపలికి రమ్మని అర్థం. కొన్ని ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఇంటి మీద వెల్కమ్ అనబడిన బోర్డు కనపడుతుంది. అంటే లోపలికి రండి అని అర్థం. ఈ వెడ్డింగ్లో కూడా వెల్కమ్ చేయబడాలి. ఈ దినము మన అందరము కూడా వెల్కమ్ చేయబడ్డాం. అంటే పిలువబడ్డాం. మనందరం పిలువబడ్డాం. నేను అంటాను, ఈ దినము బహుమానములు ఇచ్చో, ప్రార్థనలు చేసో, వాక్యము బోధించో, ఏదో ఒక రీతిగా మరి నవ దంపతులుగా మార్చబడబోతూ ఉన్న అంతోని బాబు అలాగే మెర్సీని మనము దీవిస్తాం, వారి కొరకు ప్రార్థిస్తాం. అయితే మనందరి దీవెనల కంటే, మనందరి ఆశీర్వాదముల కంటే దేవుడిచ్చే ఆశీర్వాదము స్థిరమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం స్థిరస్థాయిగా నిలబడిపోయే ఆశీర్వాదం. అందుకే దావీదు అంటాడు, దేవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ ఆశీర్వాదముగానే ఉండును అని అంటాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే దేవుడిని వెల్కమ్ చేయాలి. ఎవరిని వెల్కమ్ చేయాలి? ఏదైనా వివాహానికి మీరు బంధువులను, రక్త సంబంధికులను, సేవకులను, స్నేహితులను, శ్రేయాభిలాషులను ఆహ్వానించారు. అయితే
ఈ దినం మాత్రమే కాకుండా వివాహం అంతటిలోను, వివాహం తదుపరి ఉన్న కుటుంబ వ్యవస్థ కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే యేసుక్రీస్తుని వెల్కమ్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసి ప్రభుని ఆహ్వానించాలి. నా ప్రియులారా, ప్రభువుని ఆహ్వానిస్తే జరిగే మేలు ఏంటి అని అంటే, మనందరికీ సుపరిచితమైన సన్నివేశం యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నది. కానా ఊరిలో వివాహం జరిగింది. ఆ వివాహములకు యేసుక్రీస్తు వారు ఆహ్వానించబడ్డారు అనబడిన మాట. యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు. పిలువబడిన దాన్ని బట్టి కలిగిన మేలు ఏంటంటే, ఆ వివాహాన్ని దేవుడు కనపరిచినాడు. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వివాహములు జరిగినాయి. అయితే కనాను వివాహమును మాత్రమే దేవుడు కనపరచడానికి గల కారణం ఏంటంటే, ఆ వివాహమునకు యేసుక్రీస్తు వారు పిలవబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏసన్నా చెప్పమంటారా లేదు? ఈ వివాహమునకు కూడా యేసుక్రీస్తు వారు పిలవబడితే, వివాహము తదుపరి ఉన్న కుటుంబ వ్యవస్థకు కూడా యేసుక్రీస్తు వారు పిలవబడితే, నిశ్చయముగా కానాను వివాహములో ఉన్న కొరతలను తీర్చి ఎలాగైతే వివాహమును దేవుడు కనపరిచినాడు, అదే రీతిగానే అంతోని బాబు మెర్సీ యొక్క కుటుంబ వ్యవస్థను కూడా దేవుడు కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట, W అనబడిన అక్షరంలో ప్రారంభించబడే మాట ఏంటంటే వాకింగ్. నెంబర్ 1 వెల్కమ్, నెంబర్ 2 వాకింగ్. వాకింగ్ అంటే అర్థం ఏంటంటే నడుచుట. దేవుని స్తోత్రం కలుగును గాక. నడుచుట అంటే ఎవరితో నడవాలంటే దేవునితో నడవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించు 360 సంవత్సరంలో హనోకు దేవునితో నడిచిన. అంటే దేవునితో నడవటము అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యమును అనుసరించి నడచటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినమున సేవకులు విస్తరిస్తున్నారు, సంఘాలు విస్తరిస్తున్నాయి, పరీక్షలు విస్తరిస్తున్నారు, అన్ని విస్తరిస్తున్నాయి. కానీ అయితే దేవుని వాక్యమును విని వాక్యమును అనుసరించి నడిచేవారు చాలా తక్కువైపోయారు. వాక్యము వింటున్న వారు ఉన్నారు, వాక్యమును అనుసరించి నడిచేవారు లేదు. నా ప్రియులారా, దివ్యోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 2 మాటలు కానీ మీరు గమనిస్తే, అక్కడ భక్తులు అంటారు, మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని దానిని అనుసరించి గైకొని నడిచిన ఎడల భూలోకములో ఉన్న సర్వ విధములైన ఆశీర్వాదములు మీకు ప్రాప్తిస్తాయి. మీరు పట్టణంలో దీవించబడతారు, ఫలములో దీవించబడతారు, మీ కర్మఫలం ఆశీర్వదించబడు, మీ భూఫలము విస్తరించబడు. ఈ ఆశీర్వాదములు ఎవరికయ్యారంటే దేవుని వాక్యమును వింటున్న వారికి కాదు, దేవుని వాక్యమును విని ఆ వాక్యమును అనుసరించి నడుచుచున్న వారికి. అంటే వాక్యం, దేవుని వాక్యమును అనుసరించి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 W అంటే వెల్కమ్, నెంబర్ 2 వాకింగ్, నెంబర్ 3 W అంటే ఏంటంటే విట్నెస్. విట్నెస్ అంటే అర్థము సాక్షిగా జీవించటం, సాక్షులుగా జీవించటం. ప్రభు అంటారు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. సాక్ష్యం చెప్పడం కాదు కానీ సాక్షులుగా జీవించేవాళ్ళు. ఈరోజు చాలామంది సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మీరు నాకు సాక్ష్యం చెప్పండి అని బైబిల్ లేదు. ప్రభు అంటాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, అంతోని బాబు మెర్సీ దేవునికి సాక్ష్యం చెప్పేవాళ్ళుగా కాదు, వారు దేవునికి సాక్షులుగా నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వివాహం ఉన్నప్పుడు, కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కరువు ఉంటుంది, ఖడ్గం ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటి మధ్యలో కూడా దేవునికి సాక్షులుగా జీవించే విషయంలో మనం శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. నెంబర్ 3 విట్నెస్. నెంబర్ 1 వెల్కమ్, నెంబర్ 2 వాకింగ్, నెంబర్ 3 విట్నెస్, నెంబర్ 4 ఏంటంటే వెయిటింగ్.
వెయిటింగ్ అంటే ఎదురు చూడటం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. నేను అంటాను, ఏదో మనం ఆశీర్వదించబడాలని, ఏదో గొప్ప వాళ్ళు అవ్వాలని ఎవరినో ఆశ్రయించటము, ఎవరినో ఆడుకోవటము, ఎవరి ఆశ్రయం కోరటం కాదు, కానీ దేవుడు ఇవ్వాలి, దరిద్రత పోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో మార్గంలో వెళ్ళి మనం ఆశీర్వదించబడాలి, ఏదో చెయ్యాలి అని అంటే అవి నిలబడవు. దానికి బలమైన ఎగ్జాంపుల్ ఎవరనంటే అబ్రహాము గారు, చారా గారు. అబ్రహాము గారు చారా గారికి దేవుడు వాగ్దానం చేశాడు, ఏంటంటే నిశ్చయముగా నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, ఆకాశము నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను, ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానన్నాడు. అయితే వారు దేవుడి కొరకు ఎదురు చూడకుండా మరొక వివాహం హాగరుని చేసుకున్నారు. మరి హాగరు వలన పుట్టిన ఇస్మాయిల్ ద్వారా ఈ దినము ప్రపంచాలు ఆవేదనకు గురవుతూ ఉన్నాయి. అంటే ఆ దినము వెయిట్ చేయలేకపోయా, ఎదురు చూడలేకపోయా. నేను అంటాను, ఏదైనా సరే అది దేవుడు ఇవ్వాలి, దరిద్రత పోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి కొరకు ఎదురు చూడాలి. నా ప్రియులారా, కనాను వివాహంలో కూడా మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి తల్లి వచ్చి అంటది, అయ్యా వివాహంలో ద్రాక్షరసం కొదువైన కనుక అలజడ ప్రారంభించబడుతుంది, ఏదైనా చెయ్యి అని చెప్పి తల్లి అయిన మరి అన్నప్పుడు యేసుప్రభు అంటారు, ఏంటంటే అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు అని. నా ప్రియులారా, దేవుడి సమయం ఒకటి ఉంది. పేతురు అంటాడు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, అంతోని బాబు మెర్సీ, దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదమే స్థిరమైన ఆశీర్వాదం కనుక ఏదో ఒక మార్గంలో మేము ఆశీర్వదించబడాలని కాదు, దేవుడి ఇవ్వాలి, దరిద్రత పోవాలి. కాబట్టి దేవుడి కొరకు ఎదురు చూడాలి. ఆ ప్రియులారా, వెట్టింగ్లో ఉన్న ఈ 4 రకాలైన అనుభవాలు అంతోని బాబులో మెర్సీలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. నెంబర్ 1, వెల్కమ్ చేయాలి. ప్రతి దినము యేసు ప్రభుని మీరు ప్రార్థన చేసి ఆహ్వానించాలి. నెంబర్ 2, వాక్యం చేయాలి, దేవుని వాక్యమును అనుసరించి నడవాలి. నెంబర్ 3, విట్నెస్, దేవునికి సాక్షులుగా జీవించాలి. నెంబర్ 4, వెయిటింగ్, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఈ 4 అనుభవాలు ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు అంతోని బాబుని మెర్సీని ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. అటు కృప దేవుడు నవదంపతులుగా మార్చబడబోతున్న బిడ్డలకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో వివాహంలోకి వెళ్దాం. అందుకు ముందుగా చెప్పబడిన మాట నిమిత్తము, జరగబోతున్న వివాహం నిమిత్తము మన మధ్యలో ఉన్న దైవజనుడు డేవిడ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రభు దయగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆశీర్వాదించబడినటువంటి చక్కని సమయంలో ఇదిగో నాయన, ఆవిడి ప్రాంతంలో నివాసులై ఉంటున్నటువంటి ప్రభుదాసయ్య గారు శ్రాంతమ్మ గారిని ప్రేమించి ఇదిగో ఇచ్చినటువంటి గర్భఫలము అంతోని బాబు కొరకై సెయింట్ థామస్ మౌంట్ ఇంద్రానగర్లో వాసులైనటువంటి దైవజనుడు సాంసనయ్య గారు, ఇస్తరమ్మ గారికి ఇచ్చినటువంటి ఏకైక కుమార్తె మెర్సీ, వీరిగా ఉంటున్నటువంటి వీరిని నాయన పెళ్లి బిడ్డలుగా ఆయత్తపరిచి ఈ దినము భార్యాభర్తలుగా మీరు నాయన ఆశీర్వదించబడుతున్నందుకై మీకు స్తోత్రం నాయన. అలాగనే వాళ్ళకి హెచ్చరికలు, వాగ్దానం నాయన ఇచ్చినటువంటి వాక్యాన్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ దినము వివాహం చేసుకుని భార్యాభర్తలుగా జతపరచబడుతున్నటువంటి ఇదిగో అంతోను నాయన మెర్సీకిని నాయన మీ కృప అందించబడినటువంటి వాక్యాన్ని వారి జీవితానికి ప్రభా మీ కృప ద్వారా నా తండ్రి జీవించినట్లు ప్రభా ఈ 2 కుటుంబాలను మీరు దీవించండి. ఈ యొక్క పరిశుద్ధమైన వివాహము మీరు ఘనపరిచింది ప్రభా. మీరు ఏర్పాటు చేసినటువంటి వివాహమును పరిశుద్ధంగా, మర్యాదగా, మంటసంగా జరుగునట్లు ఆత్మదేవ మీ ఆత్మవర్షము కుమ్మరించి ఈ దంపతులు మీరు దీవించి ఆశీర్వదించి
నీ కృపతో నింపమని, వచ్చిన బంధువర్గాన్ని అందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆత్మదేవ మీరే అధ్యక్షులై నడిపించి మీ నామానికి మహిమకరంగా వివాహం చేసుకున్నటువంటి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, వారి కుటుంబాలకు దీవెనకరంగా ఉండినట్టు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సమయంలో వివాహ కార్యక్రమంలో ప్రవేశించడం కుమారుడు కుమార్తె లేచడం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టంను బట్టి కానీ మీరు అక్కడ జతపరచబడకూడదని తగిన కారణం ఏదైనా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలేను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకనే ఉండవలేను. పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి. మరి అంతోని బాబు అలాగే మెర్సీ పెద్దల ద్వారా, ఇరుపక్షల కుటుంబం ద్వారా, సంఘ సేవకుల ద్వారా, అలాగనే బంధువుల ద్వారా ఆలోచించబడి నిర్ణయించబడి ఈ దినము వివాహము చేసుకునేదానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అడగవలసిన బాధ్యత కనుక అడుగుతున్నారు. వీరిరువురు వివాహము చేసుకునేదానికి వీలు లేదు, దానికి తగిన కారణం, తగిన హేతువు మా దగ్గర ఉంది అని ఎవరైనా చెప్పగలిగితే ఇప్పుడే చెప్పాలి. దానికి తగిన కారణాన్ని ఇప్పుడే చూపాలి. లేని అట్లా ఇప్పుడు ఒకవేళ మీరు మౌనంగా ఉంటే మీకు ఎప్పటికీ మీరు మౌనంగానే ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మంచిది. దేవుడి మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుడి చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచబడవలెను. కాబట్టి హృదయ రహస్యములందు బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీ ఇద్దరు ఉత్తరం ఇవ్వవలెను. కనుక మీరు యథావిధిగా ఈ వివాహం ద్వారా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉండేలా దాన్ని ఇప్పుడే చెప్పవలెనని గట్టిగా ఆజ్ఞాపించుతున్నారు. అంతోని బాబు అర్థమైందా? మెర్సీని వివాహం చేసుకున్నా నీకేమన్నా ఆటంకం ఉందా? మెర్సీ అంతోని బాబును వివాహం చేసుకున్నా నీకేమన్నా ఆటంకం ఉందా? లేదు. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా మెర్సీని భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును మెర్సీని కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈమెకు మాత్రమే భర్తవై ఉండువా? జీవించే జీవిత కాలం అంతా కష్టములో నష్టములో కష్ట సుఖ దుఃఖములో మెర్సీని విడిచిపెట్టకుండా మెర్సీకి మాత్రమే భర్తవై ఉండువా? మనసులాయా పురీదా? చెప్పు గట్టిగా. ఉందును రైట్. మెర్సీ మా దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషునంటే అంతోని బాబుని నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు అంతోని బాబుకు మాత్రమే భార్య ఉందివా? గట్టిగా చెప్పేది. ఓకే రైట్. గట్టిగా సపోర్ట్లు కొట్టండి ఒకసారి. అక్షంతలు ఇచ్చేసి మంచిది. ఈ సమయంలో తల్లిదండ్రులు ముందుకు రావాలి. అంతోని తరపున తల్లిదండ్రులు అలాగనే మెర్సీ తరపున తల్లిదండ్రులు ఎవరి గార్డియన్స్ రైట్ పెద్దలు కానీ
ప్రభుదాస్ గారు ప్రభుదాస్ లేడమ్మా. ఎవరు వస్తారు? మీరు వస్తారు, ఎవరు పంపిస్తారు? పెద్దల్ని ఉండమని చెప్పాలి అక్కడే. రండి కిరణ్ గారు, వేదిక మీదకి రండి. ప్రభుదాస్ అన్న గారు రండి రండి. మంచిది. ప్రభుదాస్ అన్న గారు నా కొడుకు కొడుకు కోడలు అన్నట్టు నిలబడింది నాకు. నా మేనకోడు. మరి దేవ సహాయం గారి యొక్క మేనకోడల్ని అంటే మెర్సీని మన యొక్క కుమారుడు అంతని బాబు వివాహం చేసుకోవడానికి పరిపూర్ణమైన ఇష్టమేనా? ఇష్టమే, ఏమి ఇబ్బంది లేదు, అన్నీ సాధించాలి, ఏం లేదు. ఏం మారదు సార్, ఇష్టమే. అయ్యారు మరి ప్రభుదాస్ అన్న విశ్రాంతక్క గారి యొక్క కుమారుడు అంతోని బాబుకి మీ యొక్క మేనకోడలు మెర్సీని ఇచ్చి వివాహం చేసుకోవడానికి పరిపూర్ణమైన ఇష్టమేనా? నాకు మనసు పూర్తిగా ఇష్టం, ఏ ఆటకం. అట్లాగైతే ఈ కుడి హస్తాన్ని పట్టి మెర్సీ చేతిని అంతని చేతులు పట్టించి మీరు బయట టైం వచ్చి బ్రో చెప్పండి. ఎవరైనా మెర్సీ దగ్గరికి ఎవరైనా ఒక రండమ్మా, మెర్సీ దగ్గరికి ఎవరైనా రండి. ఎవరన్నా ఒకరు లేక ఇద్దరు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చెయ్యండి. చెయ్యొచ్చు. అంతోని బాబు అని నేను, అంతోని బాబు అని నేను, మెర్సీ అని నిన్ను, మెర్సీ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని
దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరు ప్రేమించి మెస్సి పెళ్లి బాగా వినట్టు సంరక్షించుటకై నా భార్యలుగా నా సమభాగస్తురాలుగా అంగీకరించుచున్నాను ఇలాగ జరుగుతున్నని దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఎంతవరకు ప్రమాణం? జీవితాంతం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీ చేతులు అక్షంతలు ఉన్నాయి, మీరు చప్పట్లు కొట్టలేరు నాకు తెలుసు. కలిసి అంతలు బాబు చూసుకుని చెప్పాలి. చూడండి, చూసావు లేదు చెప్పే చెప్పాలా? చూసా చెప్పాలి. మెర్సీ అని నేను అంతోని బాబు అని నిన్ను ఎటు చెప్పు. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నా యజమానునిగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎప్పటి వరకు ప్రమాణము? ఎవరితో చేస్తున్న ప్రమాణము? అంతోని బాబుతో. మంచిది, గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతోని బాబు, పెళ్లి గుర్తుగా ఏం తీసుకొచ్చావు? చైన్ సార్, చైన్ తాళి, మంగళసూత్రం. అది ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం. మరి అంతోని బాబు మెర్సీకి ధరించుటకు మంగళసూత్రం తీసుకొచ్చారు. మంగళసూత్రం కొరకు దైవజనులు ఆదం పాస్టర్ గారు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. అక్షంతలు ఇచ్చేసావమ్మా? ఇచ్చారా? కృపా కనికరమ గల మా తండ్రి, నీ పాదముల వందనాలు, స్తుతులు, స్తోత్రం. నైనా తండ్రి, అంతోని బాబును మెర్సీని వారి ఇరువురిని జతపరచడానికి దేవా తండ్రి, బిడ్డ దేవా మెర్సీకి మంగళసూత్రాన్ని పట్టుతుండగా ఈ బంగారుగా గుర్తుగా ధరింపజేస్తుండగా దేవా తండ్రి ఇరువురు కూడా బంగారంలాగా జీవించే సహాయం దయచేసి అయినా తండ్రి ప్రభు నీ కృపతో మీరు దీవిస్తామని ఆశీర్వదిస్తామని వివాహాన్ని మీరు దీవించి ఆశ్రయించి అన్ని వేళ నిన్ను స్థిరించుకునే సహాయం దయచేసి ఇచ్చుకుంటున్న బిడ్డలను వివాహం చేసి మీ దాసుని దీవించి ఆశ్రయించి అన్ని వేళ నేను కొనియాడుకునే వారికి దయచేస్తాను. యేసు నామములో అడిగి వేడుకొని ఈ మంగళసూత్రాన్ని దీవిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పెద్దలు ఒక పురుషులకు ముగ్గురు, స్త్రీలకు ముగ్గురు ముందుకు వచ్చి మంగళసూత్రాన్ని ముట్టి ఆశీర్వదించాలని మనం ఇచ్చేస్తున్నాం. అంటే అవసరపడకూడదు. ఒకసారి పై కొంచెం పై పెట్టండి, వెళ్ళి చూడండి.
మంగళసూత్రాన్ని ముట్టి రండి రండి త్వరగా రండి. ఒక ముగ్గురు స్త్రీలు ముగ్గురు పురుషులు. అక్షంతలు స్టేజ్ పైకి ఇచ్చారా? ఇచ్చారా? స్టేజ్ పై చాలేనా? మీ దగ్గర ఉన్న అక్షంతలు దయచేసి ఎవరు అక్కడి నుంచి విసిరి వేయొద్దు. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలుగా అంతోని బాబు మెర్సీ మీ మధ్యకు వచ్చినప్పుడు వారి శిరస్సుల మీద వేసి మీరు ఆశీర్వదించాలని ప్రేమ మనవి చేస్తారు. ఎందుకంటే మీరు అక్కడ నుండి వేసిన వీరి మీద పడదు కనుక ఎవరు అక్షంతలు అక్కడ నుంచి విసిరి వేయొద్దని మనవి చేస్తున్నాం. నేను చెప్పే మాట చెప్తా. స్థిరమైన ప్రేమతో నేను చేసిన ప్రమాదమునకు గుర్తుగా ఈ మంగళసూత్రంని ధరించుతున్నాను. నా శరీరంలో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతలో నిన్ను పాలిభారిస్తులాగా చేసుకుంటున్నాను. దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై
మంచిది. ఈ సమయంలో దైవ సేవకులందరూ ముందుకు వస్తారు. సాంసన్ అన్న గారు కూడా ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చివరి ప్రార్థన దైవజనులు ఆదం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. దయచేసి మీ కుడి హస్తాలను చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మీ వందనాలు, స్తుతి, స్తోత్రం. మీ అనాది ప్రణాళిక చొప్పున, మీ సంకల్పము చొప్పున నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆదిలో ఏదైనాలో ఏర్పరిచిన ఈ వివాహ వ్యవస్థను బట్టి మీకు స్తోత్రం అయ్యా. మీకు వందనాలు నైనా. యాంటోనీ మెర్సీని బట్టి ఇరువురిని భార్య భర్తలుగా మీరు జతపరిచిన విధానమును బట్టి ఈ కార్యక్రమం జరిగించిన విదాసులను, కుటుంబాన్ని, కూడి వచ్చిన బంధువర్గాన్ని సమస్తాన్ని దీవించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జగద్రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, సర్వ సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఎల్లప్పుడూ మనలను ఆదరించి ఉద్ధరించి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ దినము నూతనంగా జతపరచబడిన అంతోని బాబు మెర్సీకిని, ఇరుపక్షాల కుటుంబాలకి, కుడి వచ్చిన బంధువులకు, రక్త సంబంధికులకు, దైవ సేవకులకు, స్నేహితులకు, శ్రేయాభిలాషులకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. లేచి మంచిది. దేవుడు మరి ఈ దినం అంతోని బాబుని జతపరిచారు. ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి వీరిద్దరికీ వివాహం జరిగించాను. మరి దేవుడు జతపరిచిన వారిని ఇక ఎవరు వేరు చేయకూడదని గట్టిగా మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె భార్య భర్తలు మీ మధ్యకు వస్తారు. మీ చేతిలో ఉన్న అక్షంతలు వారి శిరస్సుల మీద వేసి ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నిండుగా దీవింతుము ఈ కాపురము నెల్లప్పుడు. ఆన్సర్. నిండుగా దీవింతుము ఈ కాపురము నెల్లప్పుడు. నీ కను చూపులు నీ చల్లని దాపులు
కన్నుల పండుగ కళ్యాణ వేడుక ఇద్దరి హృదయాల గీతిక కన్నుల పండుగ కళ్యాణ వేడుక ఇద్దరి హృదయాల గీతిక వరుడు అంతోని బాబు వరుడు మెర్సీ వరుడు అంతోని బాబు వరుడు మెర్సీ బ్రతుకిలను వేలలోన దేవా వెన్నెల కురిపించుమా అలలని పంపించుమా వెన్నెల కురిపించుమా అలలని పంపించుమా నిలువుగా దీవించుము ఈ కాపురమునెల్లప్పుడూ కరుణి వందరికి చేయక జతగా ఒక శ్రీ నిర్మించినావు భూమిలో ఏ కరుణి వందరికి చేయక జతగా ఒక శ్రీ నిర్మించినావు ఆలమగలని నా పక్షమని ఆలమగలని నా పక్షమని అనువర్ణాలేవు మాకు దేవా వెన్నెల కురిపించుము వీరి కలలని పండించుము వెన్నెల కురిపించుము వీరి కలలని పండించుము ఈ కాపురమునెల్లప్పుడూ నీ కన్ను చూపులోని చల్లని దాపులోన నిలుపుము నీ కరుణగా. దేవా నడుపుము కరుణగా. నిలుపుము నీ కరుణగా. దేవా నడుపుము కరుణగా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా ఈ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా